హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పర్సనల్ లోన్లో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఈ రికార్డింగ్ల ద్వారా మనం తెలుసుకుందాం. పర్సనల్ లోను మనకిష్టం లేకపోయినా వాళ్ళు మనకు ప్రమోట్ చేస్తారు, మన వెంట పడతారు. బెస్ట్ ఆఫర్ సార్ అని పదే పదే మనల్ని ఫోన్లు చేస్తారు. వాళ్ళు ఎట్టయినా సరే వాళ్ళ పని పూర్తి చేసుకుంటారు, మనల్ని ఇరికిచ్చేస్తారు. ఆ తరువాత మనం కట్టలేక నానా ఇబ్బంది పడతాం. తర్వాత మనం ఏదో కిస్తీ బోనస్ వద్ది. తర్వాత మళ్ళీ మనకు రికవరీ ఏజెన్సీ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు, రెచ్చగొడతారు. అలాంటి వారికి మనం ఎలా సమాధానం ఇవ్వాలి అనేది ఇందులో మీకు అర్థమవుతుంది. ఈ పర్సనల్ లోన్ అనేది ఒక పెద్ద మాఫియా. దీనివల్ల నేనైతే కరోనాకి ముందు నేను ₹1 పర్సనల్ లోన్ తీసుకోలేదు, ఎవరికి అప్పు లేదు. కానీ కరోనా తర్వాత నేను మొదట 50,000 పర్సనల్ లోన్తో దిగాను. ఇప్పుడు నేను 4 లక్షల పర్సనల్ లోన్లలో ఇరుకొని ఉన్నాను. 3 క్రెడిట్ కార్డ్స్ కూడా వాడుతున్నాను. ఏదైనా కానివ్వండి, మన వీక్నెస్ని వీళ్ళు బాగా క్యాచ్ చేశారు. అందుకనే మనం కట్టలేక అప్పులు, ఫ్రెండ్స్ దగ్గర చేయి బదులు ఇలాంటివన్నీ తీసుకొని వీళ్ళకి మనం ఎక్కువ వడ్డీ చెల్లించి కడతా ఉంటాము. మనది కిస్తీ బౌన్స్ అయినప్పుడు వీళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుంటాము, అది ఇది అని బెదిరించడం కూడా జరుగుతుంది. మనం ఎన్ని కట్టినా సరే ఒక కిస్తీ బౌన్స్ అయితే మనం జీరోకి వెళ్ళిపోతాం. పదండి, ఇప్పుడు మనం ఇందులో రికవరీ వాళ్ళకు ఎలా సమాధానం ఇవ్వాలో చూద్దాం. మీరు తీసుకున్న వాళ్ళే మీ బ్యాంక్లో మీ పర్మిషన్ లేకనే డబ్బులు వేసారా సార్? అవునండి. అలా వాడుకోలేదా సార్ అమౌంట్? అలానే ఉందా? వాడుకున్నానండి. వాడుకున్నప్పుడు అమౌంట్ అనేది పే చేయాలి సార్. ఎవ్రీ మంత్ 5వ తేదీ మీది డ్యూ డేటు. మీరు డ్యూ డేట్ అనేది క్రాస్ అయ్యారు సార్. ఇప్పుడు పేమెంట్ క్లియర్ చేసుకోండి సార్. ఒక్క నిమిషం అండి, లైన్లో కొంచెం ఉండండి, మాట్లాడాలి మీతో. అమౌంట్ ఇచ్చింది మీరేనా? మేము ఇవ్వలేదు సార్, ప్రిఫర్ ఇచ్చింది సార్. మరి మీరు మీ లిమిట్స్లో ఉండి మాట్లాడండి, సరేనా? సార్ ఎవరు సార్? తెలియకపోతే తెలుసుకోండి. మీరు సార్ మీరు మంచిగా మాట్లాడండి సార్. మీరు ఏమన్నారు? మేము తీసుకోలేదు, వాళ్ళే ఇచ్చారు. మీరు ఎధికారంగా మాట్లాడినప్పుడు కాదు కదా సార్. మీరు తీసుకున్నారు, యూజ్ చేసుకున్నారు. కాదు సార్, మంచిగా మాట్లాడండి. మరి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము చెప్పేది వినకుండా ఫోన్ చేశారా? నేను మీకు చేశానా? నేను లోన్ కావాలని ఎవరిని అడిగా? ఎవరిని అడిగారు సార్? ఎవరిని అడిగానా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు లోన్ అవసరం లేదు, అంత నేను కట్టలేనని చెప్పా, తెలుసా? చెప్పండి సార్, మీరు చెప్తారు కదా, తెలుసుకుంటాము. చెప్పండి. మీకు తెలియనప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి కదా అంటే కట్టాలని మాకు కూడా తెలుసు. మళ్ళీ ఏం సార్? మళ్ళీ ఎందుకు కట్టలేదు సార్? కడతాను, డబ్బులు లేవు కడతాను. డబ్బులు లేకపోతే అరేంజ్ చేసి పేమెంట్ చేయాలి సార్. తెలుసు, మాకు కూడా అరేంజ్ చేసి పేమెంట్ చేసే కడతాము. నేను మొత్తం బ్యాకప్ కొట్టాలని కస్టమర్ కేర్కి నేను కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు నాకు అమౌంట్ అయితే ఏదైతే కొట్టారో అదంతా నేను వెనక్కి కొట్టాలి, ప్రాసెస్ చెప్పండి అన్న. ఆ అమ్మాయి మాట్లాడుతూ కాల్ కట్ చేసింది. మొత్తం అమౌంట్ కొడతా, అకౌంట్ నెంబర్ ఇవ్వు, ప్రిఫర్ వాళ్ళది. మొత్తం అమౌంట్ ఒకేసారి వన్ టైం మొత్తం రిటర్న్ బ్యాకప్ చేస్తా. ఒకేసారి కొట్టేదానికి మా దగ్గర రైట్స్ లేవు కానీ సార్, మీరు మీ ఇష్టం వచ్చినట్టు. అసలు కస్టమర్ కేర్ రెస్పాన్సిబిలిటీ, నో రెస్పాన్సిబిలిటీ యువర్ కస్టమర్ కేర్ ఈజ్ ఫ్రాడ్, యువర్ ప్రిఫర్ ఈజ్ ఫ్రాడ్. ఐ నో ఇంట్రెస్ట్ అన్నా, అయినా సరే నా అకౌంట్లోకి మీరు డబ్బులు కొట్టారు. నేను కట్టలేను అన్న, అంత అమౌంట్ నేను కట్టలేను అన్నా. కాదు సార్, మీరు అప్లై చేయండి. మీ ఆధార్ కార్డు నేను అప్లై చేయలేదు. మీరు తెలుసుకొని మాట్లాడండి. అర్చాలంటే ఎవరైనా అరుస్తాం. మేము చెప్పేది అడిగిన క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయండి. ఏమి చేయలేదు సార్. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాగా, మీ అమౌంట్ మీకు బ్యాకప్ చేస్తా. అకౌంట్ నెంబర్ ఇవ్వండి.
మా దగ్గర అకౌంట్ లేవు మరి సార్. మీరు ఎందుకు కస్టమర్ చేస్తున్నారు కేర్ నుంచి మరి ఎట్లా మీరు ఈఎంఐ అమౌంట్ డ్యూ డేట్ క్రాస్ అయింది కాబట్టి కస్టమర్ కేర్ని అడగండి సార్. అది 4 crores మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా ఏదైంది? రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు సార్? కస్టమర్ కేర్ కాల్ వాళ్ళు అనేది చేయండి సార్. మీకు మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, నిన్న నేను కాల్ మాట్లాడిన రికార్డింగ్ పంపిస్తా. మీరు కలెక్షన్ వాళ్ళతో కాదు సార్ మాట్లాడాల్సింది, కస్టమర్ కేర్. మీరే కలపండి, కాల్ కలపండి, ఎవరితో మాట్లాడాలో. మాకు ఆ రైట్స్ లేవు సార్. నాకు కూడా అంత అవసరం లేదు, సరేనా? మాకు అంత నాకు కూడా అవసరం అంత అవసరం లేదు, లేదు, మాకు నాకు కూడా రైట్స్ అంత లేవు అవసరం అన్నాం. లేదు. ఓకే నాకు కూడా అంత మీరు అవసరం లేదు. ఈఎంఐ అమౌంట్ అనేది క్లియర్ చేయండి సార్. లేదు చెయ్యట్లేదు, ఇప్పుడు డబ్బులు లేవు నా కాడ. ఆ డబ్బులు లేకపోతే అరేంజ్ చేసి క్లియర్ చేసుకోండి సార్. ఎవ్రీ మంత్ 5th. నో ఐ నో ఇంట్రెస్ట్ అన్నా, నాకు కొట్టారు. నేను మీ అమౌంట్ మీకు బ్యాకప్ చేస్తా. నేను ఈఎంఐలు కట్టను, ఈఎంఐలు కట్టాల్సిన అవసరం నాకు లేదు. మీ అమౌంట్ ఏదైతే నాకు కొట్టారో ఆ అమౌంట్ బ్యాకప్ చేస్తా. నేను ఒకటి అడుగుతా చెప్పండి. నో మీరు అడగాల్సిన అవసరం లేదు. నో ఐ నో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని లేదే ఎట్లా కొట్టారు సార్ మీకు? ఇచ్చా, కానీ తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అంత కట్టలేను. ఐ నో ఇంట్రెస్ట్ అన్నా. సార్ ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పేది వినండి. హలో కాదు, వినండి సార్. ఫస్ట్ ఏ గీ అనద్దండి సార్, మంచిగా మాట్లాడండి. ఏ కాదనేది నీకు ఏ అంటే నాకేమైనా ఒరిగిద్దా అయింది? ఏం మాట్లాడుతున్నావు అసలు? మళ్ళీ మీరేంది సార్ అనేది? ఏ అన్నానా నీకు? ఇంకేమన్నారు సార్? నేను చెప్పేది వినమంటున్నా. ఏంది చెప్పండి. మీరు అనేది సార్ మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. నువ్వు అడిగిన దానికి చెప్పండి. మళ్ళీ లాస్ట్ లో నేను అడుగుతా. చెప్పండి. నేను వాళ్ళు చెప్పిన ఆఫర్ ఉంది అని ఫోన్ చేస్తే వాళ్ళు తర్వాత చెప్పిన దానికి నేను అంత కట్టలేను, నాకు అవసరం లేదండి, నా వల్ల కాదు అన్నా. సార్ ఇది ఆఫర్ సార్ అని అన్నారు ముందు ఒక జెంట్ కాల్ చేసి. లేదు నా వల్ల కాదండి, నాకు అవసరం లేదు అన్నా. మరుసటి రోజు మళ్ళీ ఫీమేల్ ద్వారా కాల్ చేపించారు. ఆమె ఏమంది? ఆఫర్ ఉంది సార్, ముందు మీరు డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత మీకు ఆఫర్ వచ్చేలాగా చేస్తానంది. డీటెయిల్స్ ఇచ్చాను, మళ్ళీ ఆమె అదే ఆఫర్ ఇచ్చింది. నో అండి, నిన్న నాకు ఇదే ఆఫర్ చెప్పారు, నాకు అవసరం లేదండి, నేను కట్టలేను అన్నా. తర్వాత ఆమె మరుసటి రోజు నా అకౌంట్లోకి మనీ పంపించేసి సార్ ఇది ముందు మీరు తీసుకోండి, మీకు ఆఫర్ పెట్టేశాను, ఆఫర్ వచ్చేలాగా చేస్తాను అంది. ఏది ఆఫర్? ఏమీ లేదు. ఏ ఆఫర్? ఎంత కట్టాలి? 9,000 కట్టాలి పర్ మంత్. ఎవడు కడతాడు? నా వల్ల అయిద్దా? ఆఫర్ పెడితే సార్, ఆఫర్ పెడితే అమౌంట్ కట్టద్దన్నారు వాళ్ళు. అమౌంట్ కట్టద్దు కాదు, ఆఫర్ వచ్చింది సార్ అన్నారు. ఆఫర్ ఏడవలేదుగా మరి. ఆఫర్ దేనికి సార్? దేనికి చెప్పిందో మరి నీకు తెలియాలి, నాకేం తెలుసు? నేను వద్దు అన్నా, అమౌంట్ కొట్టేసింది. ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళకి నేను కాల్ చేస్తే రిటర్న్ వెళ్ళట్లేదు. ఎవరికి అడగాలి? ఎవరిని అడగాలి చెప్పండి? కస్టమర్ కేర్ అంటున్నారు. కస్టమర్ కేర్ కాల్ కలుస్తుందా? ఉదయం నుంచి చేస్తే సాయంత్రం లోపు ఒక్కసారి కలిసింది. ఆ అమ్మాయి మాట్లాడుతూ లేదు సార్ అలాంటి ఆప్షన్ ఏమి ఉండదని కట్ చేసింది. ఏ ఆప్షన్ ఉండదు? నేను మీ అమౌంట్ మీకు బ్యాకప్ చేస్తానండి, నాకు వద్దన్నాను, అయినా సరే నాకు కొట్టారు అని నేను అడిగితే ఆ ఆప్షన్ ఉండదు అంటారేంది? ఏ ఆప్షన్ ఉండదు అంటే ఏమండి ఒక నిమిషం అండి. నుంచి రావాలి సెటిల్మెంట్ కానీ 4 crores కానీ. ఇప్పుడు మీరు దీంట్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అవునా? చెప్పండి సార్. మీరు ఉద్యోగం చేస్తున్నారా ప్రిఫర్ కింద? ఎస్ సార్. ఎందుకండి ఇలాంటి పనికి మాలిన ఉద్యోగాలు మీకు? ఏదో మంచి చూసుకోవాలి కానీ జనాల్ని వేధించుకు తినేటటువంటి పనికి మాలిన ఉద్యోగాల్లో చేరడం, మాలాంటి వాళ్ళని వేధించడం, ఇదేగా మీ పని? సిగ్గు లేదా మీకు? కష్టపడి బతకండి. మంచిగా లేదు, ఏమి లేదు. మీ వల్ల సామాన్యులు నాశనం అయిపోతున్నారు. మీ వల్ల మీకు అర్థం కావట్లా. మీ మీద కేసులు పెట్టినా తప్పు లేదు. మీ మీద అసలు మీ మీద కేసులు పెట్టాలి. మీ మీద కేసులు పెట్టాలి అసలు. మరి నాకు మార్గం చూపించండి. కాల్ కట్ చేసుకోవాలా? నేను మీ అమౌంట్ మీకు బ్యాకప్ చేయడానికి మార్గం చూపించండి. సార్ వింటారా మీరు? మేము చెప్పేది ఎందుకనే ఏంది లొడలొడ బాగుతా ఉన్నారు సార్? చెప్పేది అప్పటి నుంచి చెప్తున్నా, 1 నిమిషం టైం ఇవ్వండి సార్ చెప్పేదానికి. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే నేను బ్యాకప్ చేస్తా. Customer words not listening my words. I'm disconnecting the